ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. హలో అండి, ఆక్వా ఫ్యాక్టరీలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నాకు తెలిసిన వాళ్ళు అలాగే నా ఫ్రెండ్స్లో కొంతమంది అసలు రొయ్యల చెరువులు ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఏర్పాటు చేస్తారో మొదటి నుంచి ఒక వీడియో చేయమని అడుగుతున్నారండి. అందుకే అండి ఇంకా లేట్ ఎందుకండి, ఈ వీడియో చివరి వరకు చూసేయండి. జనరల్గా అయితే కోస్తా ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈ చెరువుల గురించి తెలిసే ఉంటుంది కదండి. ఇంకా ఈ చెరువుల గురించి తెలిసిన వాళ్ళు ఇదేం వీడియోరా బాబా అని ఎటకారంగా నవ్వుకోకండి. మొదట చెరువు కింద తవ్వించిన తర్వాత మన దగ్గరలో ఉన్న కాలువల నుండి నీటిని చెరువులోకి తోడుకోవాలండి. అలాగే ఉప్పు నీటిని కూడా చెరువులో ఆ మంచినీటితో పాటు తోడుకునేలా ఏర్పాటు చేసుకోవాలండి. ఇంకా చెరువులో ఉప్పు నీటి శాతం 7 నుంచి 8 ppt ఉండేలా చూసుకోవాలండి. మీరు ఈ నీరు గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే మన ఛానల్లోనే వాటర్ మేనేజ్మెంట్ వీడియోని మీరు తప్పకుండా చూడండి. వాటర్ వచ్చేసిందండి చెరువులోకి. అయితే రొయ్యలకి ఆక్సిజన్ కావాలి కదండి, అందుకు ఏం చేయాలండి, మనం ముందుగా లాంగరం సెట్లను బిగించేసుకోవాలండి. ఈ లాంగరం సెట్లు కూడా బిగించేసుకున్న తర్వాత మొత్తానికి చెరువు అయితే రెడీ అయినట్టే అండి. తర్వాత మనం ఏదైనా మంచి హ్యాచరీకి వెళ్ళి పిల్లని తెచ్చుకుని చెరువులోకి వేసుకోవాలండి.
ఇదేంట్రా ఏయో బుడగల్లో ఉన్నాయనుకుంటున్నారండి? అయ్యే బుడగలు కాదండి బాబు. అందులో ఆల్గే నాచు వాటర్ ఉంటుందండి. ఆ నాచు వాటర్లో రొయ్యి పిల్లల్ని వదిలి తర్వాత ఆక్సిజన్ నింపుతారండి. అందుకే అవి బెలూన్స్లా కనబడతాయి. ఇక్కడ చూడండి, మనోళ్ళు ఒక్కొక్క బ్యాగ్ విప్పి చెరువులోకి జాగ్రత్తగా వదులుతున్నారు కదండి. అసలు మనకి వచ్చిన పిల్ల ఎలా ఉందో చూసుకోవాలంటే ఒక ట్రేలో వేసి చూసుకోవచ్చండి. మొత్తానికి ఒక ఎకరానికి 1,00,000 పిల్ల వరకు వేసుకోవచ్చండి. పిల్ల వేసిన తర్వాత చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కోసం మనం ఏరియేటర్లు అమర్చుకున్నాం కదండి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు డిఓ లెవెల్స్ పడిపోకుండా వాటిని ఉపయోగించుకోవాలండి. ఇంకా పిల్ల వేసాం కదండి, తర్వాత మేతలు స్టార్ట్ చేసేయాలండి. మేతలు కూడా టైం ప్రకారం వాటికి అందేలా చూసుకోవాలండి. ఇప్పుడు మనం చూస్తున్నవి చెక్ ట్రేలు అండి. అంటే పిల్ల వేసిన కొన్ని రోజుల తర్వాత నుండి వీటి ఉపయోగం ఉంటుందండి. అవి ఎందుకంటే అసలు రొయ్యలు ఫీడ్ ఎలా తీసుకుంటున్నాయో అలాగే వాటి సైజు ఎలా ఉందో చూసుకోవడానికి బాగా ఉపయోగపడతాయండి. మొత్తానికి ఇదండి, చెరువు తవ్విన దగ్గర నుండి నీరు వదిలి పిల్ల వేసి వాటికి మేతలు పెట్టి తర్వాత ఏదైనా తేడా వస్తే మంచి టెక్నీషియన్ సలహాల మేరకు మంచి మెడిసిన్లు అవి అందించి సాగు చేసుకుంటే ఈ చెరువుల్లో కూడా మంచి దిగుబడిని సాధించవచ్చండి. ఫైనల్గా ఈ వీడియో అసలు చెరువుల గురించి ఏమీ తెలియని వాళ్ళ కోసం చేసిందండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఇదేం వీడియో బాబు అనేసి ఎటకారంగా నవ్వుకోకండి. ఏండే, ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.